హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి సార్, సండే వచ్చింది కదా. సో చూడండి ఫ్రెండ్స్, ఈ మాన్సూన్లో మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి, అంటే మన స్టేట్లో కాకుండా వేరే స్టేట్కి వెళ్ళాలి అని అంటే ఒక ప్లేస్ ఉంది. అదేంటో చెప్తాను. నేను రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వెళ్తాను. ఈ ఇయర్ కుదరటం లేదు, చెప్తాను. చూడండి సార్, వచ్చే వారం స్టాక్ మార్కెట్లో పతనం కొనసాగేనా? ఆల్రెడీ ఏంటంటే మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నాము కదా, 25K బ్రేక్ అవ్వబోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాము. బ్రేక్ అయ్యింది. మరి ఫర్దర్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏమిటి, ఆ విషయాల గురించి చూద్దాం. వచ్చే వారం మార్కెట్ని శాసించే థింగ్స్ ఏంటి, ఏమి ఉండొచ్చు అని అంటే ఫెడ్ మీట్ కూడా కనిపిస్తూ ఉంది, ట్రంప్ సంబంధించిన టారిఫ్ అప్డేట్ కనిపిస్తూ ఉంది, అలాగే కోటక్ మహీంద్రా యొక్క Q1, యాపిల్ ఇండియా, లారస్ ల్యాబ్ యొక్క Q1, వీటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. NSDL IPO, దీనికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే టాటా కెమ్ యొక్క Q1, IDFC ఫస్ట్ బ్యాంక్ యొక్క Q1 ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ వీడియోని లైక్ వేసుకుందాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే కొత్త వాళ్ళందరూ కూడా ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి, ఉపయోగపడుతుంది, మీకు ఛానల్ మీకే పనికి వస్తుంది. చూడండి సార్, NSDL CDSL మీ అందరికీ బాగా నోటెడే. స్టాక్ మార్కెట్లో ఎవరికైనా సరే డీమ్యాట్ అకౌంట్ ఉంది అని అంటే ఈ పేర్లు విదితమే కదా. NSDLకి సంబంధించిన IPO అప్డేట్ చూద్దాం. చూడండి, ఇష్యూ డేట్ వచ్చేసరికి జూలై 30, ఆగస్ట్ 1 అనమాట. అలాగే ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 760, 800 ప్రైస్ బ్యాండ్. అంటే మనం అప్లై చేసుకోవాలి అని అంటే అప్పర్ బ్యాండే అప్లై చేసుకుంటాం కదా. అలాగే మార్కెట్ వాల్యూ 16,000 crores. లాట్ సైజ్ వచ్చేసరికి 18 షేర్స్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే IPO మీరు అప్లై చేసుకోవాలి అని అంటే, ఎప్పుడైనా సరే ఏదైనా IPO అప్లై చేసుకోవాలంటే ఒక డీమ్యాట్ అకౌంట్తో చేస్తే అవ్వదు. అలా అని చెప్పేసి నాకు మల్టిపుల్ బ్రోకింగ్ దగ్గర డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ అకౌంట్స్ నుంచి చేసుకుంటాను అని అంటారు. కానీ పాన్ కార్డ్ నెంబర్ ఒకటే కదా, మీకు 4 బ్యాంక్ అకౌంట్లు ఉన్నా పాన్ కార్డ్ ఒకటే కదా. అలాగే డీమ్యాట్ అకౌంట్లు 100 ఉన్నా కూడా పాన్ కార్డ్ ఒకటే కదా మీది. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేనికైనా సరే మీరు IPOలో అప్లై చేసుకోవడానికి భవిష్యత్తులో అయినా సరే పనికొస్తాయి. నేను చెప్పేది జాగ్రత్తగా వింటే ఏం చేయాలి అని అంటే, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా కూడా అప్లై చేసుకుంటే ఏంటంటే మీకు అలాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అర్థమవుతుంది. మీకు ఖచ్చితంగా IPO కావాలి అని అంటే 4, 5, 6, 7, 10 అట్లా చాలామంది ఏంటంటే అలా మల్టిపుల్ డీమ్యాట్స్తో అప్లై చేసుకుంటారనమాట మీకు కావాలి అని అంటే. ఒకవేళ మీకు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ముందు ఈ పని చేయండి, మీకు పనికొస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఇక్కడ చూడండి, ఇక్కడ నేను లింక్ ఇచ్చాను కదా, జెరోదా లింక్ ఇచ్చాను. జస్ట్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే 10 minutes అకౌంట్ ప్రాసెస్ అంతే. కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు క్రియేట్ చేసిన ఐడిని, అకౌంట్ అండి, ఈ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే వచ్చే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే, ఏదైనా వెబినార్లు ఉంటే వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే అట్లాంటివి మీకు ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి ఈ IPO అనే కాదు, ఏ IPO అయినా సరే అప్లై చేసుకోవాలి అని అంటే మల్టిపుల్ డీమ్యాట్స్ ద్వారా చేసుకుంటేనే, అంటే మల్టిపుల్ పాన్ నెంబర్స్, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ అయితే మళ్ళీ జాగ్రత్త ఎవరి ద్వారా అప్లై చేసుకుంటున్నారో అట్లా. కాబట్టి ఏంటంటే అలా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. NSDL IPOకి సంబంధించిన డీటెయిల్స్ ఇవిగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే గ్రే మార్కెట్లో 20% డిస్కౌంట్లో నడుస్తుంది అనేది మనకి కనిపిస్తూ ఉన్న అప్డేట్ అనమాట. అప్ డౌన్ అవుతూ ఉంటే మార్కెట్లో డౌన్ ఉంది కదా, మార్కెట్ ప్రెజెంట్ నిఫ్టీ డౌన్ ఉంది కదా. అది ఓవరాల్గా ఏంటంటే అబ్జర్వ్ చేసి మీకు కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అది గ్రే మార్కెట్ ఏమైనా తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది అనమాట. లిస్టింగ్ డేట్ వచ్చేటప్పటికి నిఫ్టీ బాగుందనుకోండి, మంచిగా లిస్ట్ అయ్యే అవకాశాలు, పాసిబిలిటీస్ని మనం కొట్టిపారేయలేము అదనమాట. చూడండి సార్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. నిఫ్టీ యొక్క చార్ట్ అనేది మనం చూస్తే కనుక డే చార్ట్ ఇది. అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. TCS రిజల్ట్స్ దగ్గర నుంచి మన చార్ట్ తేడా పడింది, డైరెక్షన్ తేడా పడింది అని మాడుకున్నాం. ఆ రిజల్ట్స్ రాకముందే మూమెంట్లో డౌట్ వచ్చి TCS రిజల్ట్స్ వల్ల మార్కెట్ యొక్క ట్రెండ్ చేంజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే, మన సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి, రైట్.
సో చూడండి అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉంది. సో మధ్యలో ట్రంప్ టారిఫ్ అప్డేట్ పాజిటివ్గా వచ్చిద్దేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బయింగ్ జరిగింది, కానీ అది డిలే అవ్వటం. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ ఇట్లా నిఫ్టీ హెవీ వెయిటెడ్ స్టాక్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్ ఇట్లాంటి వాటిలో ఏంటంటే సో అంటే లాభాలే వచ్చాయి, కానీ ఆశాజనకంగా రిజల్ట్స్ అనేవి లేకపోవటం వల్ల ఏంటంటే సో మళ్ళీ ఏంటంటే ఆ డౌన్ ట్రెండ్ అనేది కొనసాగింది అని చెప్పచ్చు. సో ఒక్కసారి మీరు చూస్తే లైవ్ మూమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఆ రీట్రేస్మెంట్ అవుతున్నప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో మనం జూలై 22న అలా మీకు లాస్ట్ వీక్ అంటే లాస్ట్ 10 డేస్లో కపుల్ ఆఫ్ టైమ్స్ మనం మెసేజ్ అప్డేట్ ఇచ్చామన్నమాట. ఏమని అని అంటే ఆ లెర్నింగ్ అప్డేట్ మీరు కూడా చూస్తారని, ఎలా జారుతుంది ఎలా జారబోతుంది అనేది 25K బ్రేక్ అవ్వకముందే ఎలా చూడాలి అనేది అబ్జర్వేషన్ మీరు నేర్చుకుంటారనేది నేను పోస్ట్ చేశాను. దయచేసి ఏంటంటే మనం చేసే పోస్టింగ్లో ఆ వాయిస్ జాగ్రత్తగా వినండి. ఆ పోస్ట్ కనపడంగానే ఏంటంటే ఆ నెంబర్ గడపంగానే పిఓ సిఓ తీసుకుంటున్నారు. మీకోసం కాదు నేను అక్కడ పోస్ట్ చేసేది, మీరు నేర్చుకుంటారని. అలాగేంటంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్స్ తీసుకుంటే మీరు నష్టపోతారు కదా. మార్కెట్ ఎటుపోతుందో చెప్పడం అనేది ఇంపార్టెంట్, అంతేగాని కరెక్ట్గా ఈ డే ఇక్కడికి వెళ్తుంది అని చెప్పడం అనేది చాలా కష్టం. సో అలాంటి రోజులు ఉంటాయి, కానీ అలాంటి మూమెంట్ ఏదైనా చెప్పినప్పుడు ఏంటంటే ఇది ఇంట్రాడే అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం కదా. కాబట్టి ఏంటంటే మార్కెట్ యొక్క ఓవరాల్ బ్రాడ్ డైరెక్షన్ ఎటుపోతుందో ఐడెంటిఫై చేయండి. రాకేష్ జున్వాలా గారి దగ్గర నేను నేర్చుకున్న పాయింట్, దాన్ని బేస్ చేసుకునే లాజిక్స్ నేను డెవలప్ చేసుకున్నాను. మార్కెట్ ఓవరాల్గా డైరెక్షన్ ఎటుపోతుంది, డౌన్ ట్రెండ్, అవునా కాదా. నెక్స్ట్ బయర్ ఎక్కడ ఉన్నాడు, 24,707. అందుకనే చూడండి 25,100 దగ్గర ఉంది. చూడండి ఒకసారి నేను టెలిగ్రామ్ అప్డేట్ చూపిస్తాను. చూడండి ఒకసారి 25,100 దగ్గర ఉన్నప్పుడు 24,707 వైపు అంటే చూడండి మామూలుగా ట్రెడిషనల్ లాజిక్స్ అయితే 25K బ్రేక్ అవ్వాలి, 2 రోజులు దాని కింద పడుకోవాలి, అర్థమవుతుందా. సో అంటే దాని కింద క్లోజ్ అవ్వాలి, లేదా 25K బ్రేక్ అయ్యి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఒక అరగంట నానాలి. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్ నేను బిగినింగ్ డేస్లో చేసేవాడిని, కానీ ఆలస్యం అవుతుంది. 25K బ్రేక్ అవుతుందా అవ్వదా అలా ఆలోచించండి. దాన్ని బ్రేక్ చేసే దమ్మెవడుకుంది. సో చూడండి 25K బ్రేక్ అయ్యింది అని మనం సెల్ చేస్తే, దాటిన తర్వాత 1 డే క్లోజ్ అయిందో 2 డేస్ క్లోజ్ అయిందో అని సెల్ చేస్తే 25K బ్రేక్ చేసినోడికి బెనిఫిట్ అవుతుందా, బ్రేక్ అయినాక ఆలస్యంగా వెనకాల ఫాలో అయినోడికి బెనిఫిట్ అవుతుందా. ఎప్పుడైనా సరే లీడర్ ముందు ఉంటాడు, ఫాలోవర్ వెనకుంటాడు. ట్రెడిషనల్ లాజిక్స్ వెనకుంటాయి, ఎఫ్ఐఐస్ వాటికన్నా ముందుంటారు. కాబట్టి ఎఫ్ఐఐ కన్నా ఒక అడుగు ముందేసే ప్రయత్నం అనేది చేయండి, లేదా వాళ్ళతో పాటన ట్రావెల్ చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ట్రెడిషనల్ లాజిక్స్ వర్కౌట్ అవ్వ అనేది నాకు ఇనీషియల్ డేస్లో అర్థమైంది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. నేను ఇది వర్కౌట్ అవ్వదు ఇలా అని చెప్తే అది కూడా మళ్ళీ బిలీఫ్ అవుతుంది, కానీ మీరు ఓన్గా తెలుసుకుంటే అది ట్రూత్ ఎప్పటికైనా. కాబట్టి నా అబ్జర్వేషన్స్ని కాన్సెప్ట్స్ని నేర్పిస్తున్నాను. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఒక 6 months నేర్చుకొని దాని తర్వాత ఓన్గా ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ఈ కాన్సెప్ట్స్ నేర్పిస్తూ ఉన్న క్రమంలో మీరు ఏదైనా ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఎరగబడిద్దాం అనుకొని ఇక్కడ ఏదో దొరుకుతుంది అనుకుంటే సో అలా ఏం ఉండదు అక్కడ, అలాంటి పప్పులేం ఉడకవు. సో మీ ఓన్ ఎఫర్ట్, మీ ఓన్ నాలెడ్జ్ లేకుండా రూపాయి తీస్తే ఒట్టు మీ మీద స్టాక్ మార్కెట్లో. కాబట్టి అది ఎవరి వల్ల కాదు, ఇంకొకరి వల్ల స్టాక్ మార్కెట్లో మీకైతే డబ్బులు రావు. ఇదైతే వాస్తవం, రాసి పెట్టుకోండి, రైట్. సో అయితే మీ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూపే, దానికి ఏమి మనం ఛార్జెస్ చేయట్లేదు, మీరు నేర్చుకోవడానికే కదా, మీకు నేర్పించే ఉద్దేశమే కదా, మీ వెనక నేను నేర్పిస్తూ ఉంటా కదా. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇక్కడ ఉంది. సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని క్లిక్ చేసి ఏంటంటే ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. మీ ఛానల్ సబ్స్క్రైబర్ అయితే చాలు. ఛానల్ సబ్స్క్రైబర్ అయిన తర్వాత డిస్క్రిప్షన్లోకి వెళ్ళి టెలిగ్రామ్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే ఫ్రీగా జాయిన్ అయిపోతారు. సో మనం ఎటువంటి ఛార్జెస్ వసూలు చేయము, చాలా జాగ్రత్తగా ఉన్నాయి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి. చూడండి సార్, ఇంతకీ వచ్చేవారం మార్కెట్ పరిస్థితి ఏంటి అని అంటే చూడండి సార్, కాస్త రీట్రేస్మెంట్ వచ్చి కింద పడుతుందా, రీట్రేస్మెంట్ రాకుండా కింద పడుతుందా, అది రన్నింగ్లో చూడాలి. టెలిగ్రామ్ గ్రూప్లో లైవ్లో నేను రేపు అవైలబిలిటీ ఉంటాను, అది అబ్జర్వ్ చేద్దాం. కానీ ఓవరాల్గా ఏంటంటే 24,707 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రేపు అని నేను అంటలేదు, రేపే పడుతుందని అంటలేదు. ఓవరాల్ డైరెక్షన్ అటు ఉంది కాబట్టి 24,707 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆ నెంబర్ ఇప్పుడు మాట్లాడట్లేదు. సో 25K అబవ్ ఉన్నప్పుడే మనం మాట్లాడుతూ ఉన్నాము. అబ్జర్వేషన్ అక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడేదో నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు అబ్జర్వ్ చేయడానికి చూస్తే ఏంటంటే ఇబ్బంది పడతారు. సో డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు సెల్ అండ్ ర్యాలీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయాలి కదా. అదనమాట, అంటే
డౌన్ ట్రెండ్ అప్పుడు మధ్యలో ర్యాలీస్ వచ్చినప్పుడు రీటైల్ పీపుల్ మళ్ళీ ఏంటంటే అప్ ట్రెండ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. అదనమాట. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. Q1 అప్డేట్స్ నడుస్తున్న థింగ్. ఎర్నింగ్ మంత్ ఎప్పుడూ కూడా మార్కెట్ ఎప్పుడైనా సరే డైనమిక్గా మారచ్చు. కాబట్టి ఎందుకంటే ఏదైనా ఒక మేజర్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పాజిటివ్గానో నెగిటివ్గానో వస్తే అప్పటిదాకా ఉన్న డైరెక్షన్ మారచ్చు, ఇంపాక్ట్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే డైనమిక్గా ఉండాల్సిన మంత్స్లో ఈ మంత్ Q1 మంత్ రిజల్ట్స్ వస్తున్న మంత్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తాను. కాబట్టి పెద్ద కంపెనీ రిజల్ట్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి ఉన్న రిజల్ట్స్ అంత సంతృప్తికరంగా లేకపోవడం, కాస్త ఐటీ ఇలాంటివి కూడా మందగమనం కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి థింగ్స్ వల్ల. సో ఓవరాల్గా ఏంటంటే హైయర్ లెవెల్ నుంచి కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రస్తుతానికి కిందకి వెళ్తున్నారు. ఎక్కడ దాకా వెళ్తున్నారో ఊహించద్దు. దాంతోపాటు వెళ్దాం. డైనమిక్గా తిరగబడితే మనం కూడా తిరగబడదాం, ఎగబడదాం. సో అదనమాట కథ. చూడమంటే ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. లారస్ ల్యాబ్లోకి Q1 అప్డేట్లోకి చూద్దాం పదండి. చూడమంటే సార్ లారస్ ల్యాబ్ వాళ్ళ యొక్క Q1 అప్డేటు సో సూపర్బ్ అనమాట. రెవెన్యూ చూడండి 31% పెరిగింది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక 1154%. సో చూడండి సూపర్గా పెరిగింది. సో లారస్ ల్యాబ్ దాని యొక్క గతంలో ఉన్న ఏదైతే పూర్వవైభవం అయితే ఉందో అది మళ్ళా వచ్చేసింది అని చెప్పి చెప్పచ్చు అనమాట. వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తుంది. సో ఇప్పుడు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూడండి అసలు లారస్ ల్యాబ్ టాప్లో ఉన్నప్పుడు మనం ఏదన్నా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేసామా? చేయలేదు, వెయిట్ చేసాం. సో అది డిక్లైన్ అయినప్పుడు 308, 312, 360 మీరు చూస్తే కనుక 2023లో దగ్గరగా 10 to 12 వీడియోస్లో లారస్ ల్యాబ్ యొక్క స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసాము. ఎందుకు పడింది, మళ్ళీ ఆ మేనేజ్మెంట్ రికవర్ చేయగలుగుతుందా లేదా, ఆ బిజినెస్లో వచ్చిన స్లంప్ ఏంటి, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటువైపు స్టెప్స్ చేస్తున్నారు, దానికి టైం పడుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేసాము. టైం పట్టింది. సో 1 year కూడా అంటే మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న తర్వాత కూడా ఒక 3 quarters అంటే దగ్గరగా ఒక 1 year ఏంటంటే మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద గ్రోత్ లేదు. కానీ ర్యాలీ అయితే స్టాక్ వచ్చింది. ఎందుకని చూడండి, ఎప్పుడైనా సరే ఒక కంపెనీలో మీరు స్టడీ చేద్దాం అనుకుంటే మీరు ఏంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాతో పాటు ఏంటంటే మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ గైడ్లైన్స్లు చూడాలి. అలాగే అలా అని బ్లైండ్గా నమ్మకూడదు వాళ్ళని. వాళ్ళ గైడ్లైన్స్ తగ్గట్టుగా క్వార్టర్లో ఏదైనా వృద్ధి ఉందా, ఆ స్టెప్స్ ఏంటి, ఎప్పుడు ఇంపాక్ట్ చేయొచ్చు అనేది మనం చూసాం. అలాగే ఏంటంటే ఎఫ్ఐస్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ లెవెల్ ఉంది, ఆ లెవెల్ నుంచి వాళ్ళు కూడా కొంటున్నారు. వాళ్ళైతే ఇంకా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి డేటాని మార్కెట్లో ర్యాలీ వచ్చింది. ఇప్పుడు డేటా వచ్చేటప్పటికి అది ఆల్ టైమ్ హై దాటి కూర్చుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లారస్ ల్యాబ్ గురించి పాజిటివ్గా మాట్లాడితే మీకు నచ్చుతుంది. 23లో చూడండి సేమ్ ఆ 10-15 వీడియోస్ కింద అంతా కూడా ఏంటంటే స్లాంగ్ వర్డ్స్ వాడారు. లారస్ ల్యాబ్ని ఎందుకు మీరు అంత డ్యామేజ్ అవుతున్న దాని గురించి మీరు స్టడీ చేస్తారని. చూడండి ఫ్రెండ్స్, అవకాశం ఒక్కసారే వస్తుంది. సో మందలో వెళ్తే పందిలాగా ఉంటాం మనం కూడా, అర్థమవుతుందా? సో మనం ఏంటంటే 5% ఆఫ్ ది పీపుల్ ఎటువైపు జోన్లో ఉన్నారో అటువైపు ఆలోచించాలి. సో నోటోరియస్ అయినప్పుడే స్టాక్, మంచి స్టాక్ నోటోరియస్ అయినప్పుడు, ఇన్ఫేమస్ అయినప్పుడే ఆపర్చునిటీ ఉండే అవకాశం ఉంది. గ్యారంటీ ఉందని చెప్పట్లేదు, అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా స్టడీ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేసాం. చాలా భూతత్వంలో వేసి క్లోజ్గా మనం దాన్ని అబ్జర్వ్ చేసాం. మీకు గుర్తుండే ఉంటుంది. కాబట్టి మంత్కి ఒక స్టాక్ డిస్కస్ చేయాలి, వీక్లీ 1 స్టాక్ డిస్కస్ చేయాలి, అట్లాంటి రూల్స్ ఏమి ఉండవు స్టాక్ మార్కెట్కి. ఒక్కొక్కసారి 1 yearలో 2-3 స్టాక్స్ కన్నా మనం స్టడీ చేయలేము, అబ్జర్వ్ చేయలేము, దొరకవు. ఒక్కొక్కసారి ఏంటంటే మార్కెట్ భారీ ఫాల్స్లో ఏంటంటే మంచిగా చాలా స్టాక్స్ ఏంటంటే ఒకేసారి స్టడీ చేయడానికి బుట్టలో వేసుకోవడానికి దొరుకుతాయి. కాబట్టి ఏంటంటే మీరు జాగ్రత్తగా స్టడీ చేయాలి, మనం చెప్పిన కాన్సెప్ట్ని నేర్చుకోవాలి. దాని తర్వాత మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవటం కానీ, మీరు రీసెర్చ్ చేసుకోవడం కానీ, దాని తర్వాత మీరు ఓన్గా డెసిషన్ తీసుకుంటే మీకు పనికొస్తుంది. 300 దగ్గర ఉన్నప్పుడే నేను 1200, 1600 గురించి మాట్లాడాను, మీకు గుర్తుందో లేదో. సో ఇప్పుడు అప్రస్తుతం, ఇప్పుడు మనం 800 ఉంది కదా, ఎక్కడ దాకా వెళ్తుంది అనేది అనవసరం అనమాట. ఇప్పుడు నేను సో హాయిగా ఏంటంటే ఆ ఫ్రూట్స్ని తినే ప్రయత్నం, అంటే అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. అది అర్థమవుతుందా? అది రెవెన్యూ ఇలాగే కంటిన్యూగా ఉండి ఇయర్లీ రెవెన్యూ బాగుంటే మనం లారస్ ల్యాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ వెనక్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదన్నమాట. అదనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కంపెనీ అంటే 10 to 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయండి. అలాంటి అవకాశాలు ఇచ్చే కంపెనీలు ఎప్పుడో ఒకసారి ఇస్తాయి, 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో ఒకసారి ఇస్తాయి. అప్పుడు అబ్జర్వ్ చేసుకోవటం. సో కీప్ ఇట్ ఫర్ లైఫ్ టైం. మీరు ఇయర్లీ రెవెన్యూ బాగుంటే, నిఫ్టీ పడిపోయింది, ట్రంప్ ఇది అన్నారు, వార్ వస్తుందంట, రష్యన్ అంటున్నారు, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే పక్కన పెట్టాలి. బిజినెస్ ఏంటి, ఎర్నింగ్స్ ఏంటి, ఇయర్లీ రెవెన్యూస్ ఎలా ఉన్నాయి, ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అనేవి స్టాక్ మార్కెట్లో సహజం.
ట్రేడింగ్కి అయితే ప్రైస్ ఫ్లక్చువేషన్స్ చూడాలి. కానీ ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే ఇయర్లీ రెవెన్యూ కన్సిస్టెన్సీ ఉందా లేదా, బిజినెస్ ప్లాన్స్ ఏంటి, మేనేజ్మెంట్ టాక్స్ ఏంటి, లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయనప్పుడు డివిడెంట్లు ఇస్తున్నారా లేదా. సో ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేసుకుంటా యూ కెన్ కీప్ ఇట్ ఫర్ లైఫ్ టైమ్, యూ కెన్ పాస్ ఇట్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో ఇదనమాట నేర్చుకునే పద్ధతి. సో అది దాన్ని ఏ కంపెనీనైనా సరే ఇలా చూసే ప్రయత్నం అనేది చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క రిజల్ట్ చూస్తే ఇంట్రెస్ట్ ఎర్న్డ్, సో రెవెన్యూ అనేది 9.7% పెరిగింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ల ద్వారా వచ్చిన వాళ్ళకి ఓవరాల్ ఇన్కమ్ అనేది 5.1% పెరిగింది. సో ఎన్పిఎస్ చూద్దాం. ఎన్పిఎస్ ఎప్పుడు ప్రీవియస్ క్వార్టర్తో చూడాలి, ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే పెరిగాయి. చూడండి, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంకులో ఎట్లాగైతే ఎన్పిఎస్ పెరిగాయో, సో ఈ బ్యాంక్ కూడా, సో ఇది స్మాల్ బ్యాంక్ కదా, సో వాటి అంత బిగ్గర్ బ్యాంక్ కాదు కదా, కాబట్టి వీటిలో కూడా ఏంటంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఎన్పిఎస్ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ట్రాక్లో ఉంది. కాబట్టి ఇట్లాంటి కంపెనీలని మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది ఎక్స్పాండ్ అవడానికి స్కోప్ ఉంటుంది. అందుకే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఈ ఇయర్ 25 ఫాల్స్లో మనం 3-4 టైమ్స్ 5 టైమ్స్ మనం స్టాక్స్ని అబ్జర్వ్ చేయండి అని చెప్పి డౌన్ఫాల్లో డేటా గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం, మీ అందరికీ తెలిసిందే కదా. అలాగే కోటక్ మహీంద్రాకి సంబంధించి ఇంట్రెస్ట్ అనేది 8.6% పెరిగింది. సో నెట్ ప్రాఫిట్ అనేది 47% డెక్లైన్ అయ్యింది. సో కాబట్టి ఇది కూడా ఏంటంటే గండి కొట్టే అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఎన్పిఎస్ చూడండి, అంటే బ్యాడ్ లోన్స్, ఎన్పిఎస్ అంటే బ్యాంక్స్కి 3 మంత్స్కి పైగా రికవర్ అవ్వని బ్యాడ్ లోన్స్ అవి పెరిగాయి, అబ్జర్వ్ చేయండి అనమాట. గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ రెండూ పెరిగాయి అనమాట. చూడండి సార్, యాపిల్ ఇండియా. సో యాపిల్ ఇండియా మంచి కంపెనీ. సో రీసెంట్ ఇయర్స్లో పీపుల్ డిస్కస్ చేయట్లేదు, సోషల్ మీడియాలో కనిపించకపోవడం వల్ల మరుగున పడింది, కానీ మంచి కంపెనీ. రెవెన్యూ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 19% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 21% పెరిగింది. మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది యాజ్ యూజువల్గా అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే టాటా కేమ్ యొక్క Q1 అప్డేటు. సో ప్యాడ్ 68% పెరిగింది, రెవెన్యూ ఫ్లాట్ ఉంది, 1.8% డిక్లైన్ అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్. సో ఇది కూడా అబ్జర్వ్. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు మీరు ఒకసారిగా అందరూ లైక్ చేశారో లేదో ఒకసారి వీడియోని చూడండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హైయర్ లెవెల్లో ఉన్నప్పుడే మనం, సో లాస్ట్ వీకే మాడుకున్నాము, ఈ డ్రాప్కి ముందే మాడుకున్నాం. ఏమని అని అంటే ఇక్కడ ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర బై ఆర్డర్స్ క్లియర్ అయిపోయాయి కాబట్టి ఫాలు చాలా డ్రాస్టిక్గా ఉంటుందని, సో అదే కనిపించింది. కాబట్టి వచ్చే వారం ఏంటంటే 56,000, 69, 55,892 టచ్ చేస్తుంది అని నేను చెప్పట్లేదు, అటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సేమ్ థింగ్ ఏంటంటే మార్కెట్లో ఏదైనా డైనమిక్గా ఏదైనా న్యూస్ అప్డేట్ వస్తే మనం వ్యూ మార్చుకోవాల్సి వస్తుంది. దానికోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి టెలిగ్రామ్ ఫాలో అవ్వాల్సి వస్తుంది అనమాట. అది అంతేగాని సో ఈ సండే చెప్పినవి నెక్స్ట్ సండే దాకా కూర్చుంటాను అంటే కుదరదు, అక్కడ అర్థమవుతుందా. కానీ ఎప్పుడు డైనమిక్గా మారాలి, ఎప్పుడు మారకూడదు, ఆ డిఫరెన్సే రీటైల్ పీపుల్కి ప్రొఫెషనల్కి తేడా ఉంటుంది, అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ మనకి థింగు. అయితే ఒక ప్లేస్ చెప్తానని చెప్పాను కదా ఫ్యామిలీతో సరదాగా వెళ్ళడానికి, లోనావాలా. నాకైతే మాన్సూన్లో లోనావాలా చూడటం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. జనరల్గా ట్రెక్స్ అయ్యి నేను చేస్తూ ఉంటాను, మాన్సూన్ ట్రెక్స్, హరిశ్చంద్రగాడు, హరిహర ఫోర్ట్ అవి తెలుసు కదా మీకు, రాజ్మాచి. సో ఇలా చాలా చేశాను. సీక్రెట్ వాటర్ ఫాల్స్ ఇంకా ఉన్నాయి కొన్ని పెండింగ్లో, జీవధన్ ఫోర్ట్ అని ఇట్లాంటివి పెండింగ్లో ఉన్నాయి. సో ఓకే, అవి ఏంటంటే కుదిరితే చేద్దాం, కానీ ఈ ఇయర్ కుదరకపోవచ్చు అనమాట. లెగ్ పెయిన్ వల్ల ఏంటంటే కుదరట్లేదు. మేబీ కుదిరితే కనుక ఆగస్ట్లో మాన్సూన్ ట్రెక్ అనేది ఈ ఇయర్ కూడా చేస్తాను, మీకు ఆ పోస్ట్ పెడతానమాట, అదనమాట. కాబట్టి లోనా వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళి లోహగఢ్ పోర్టు అవి చూడండి చాలు. అట్లీస్ట్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మేము ట్రెక్స్ అవి చేయలేం కదా. సో లోహగఢ్ పోర్ట్ బాగుంటుంది. ఆ సరౌండింగ్స్ ఏంటంటే పెద్ద పెద్ద రిసార్ట్ టైపు అలాంటి హోటల్స్ కాదు, చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. క్యాంప్ స్టే టైప్ చిన్న చిన్న థింగ్స్. అది వర్షం పడతా పూల్ వ్యూ ఉంటుంది, హిల్ వ్యూ, గ్రీను. మహారాష్ట్ర స్టోన్ అంటే హిల్ స్టోన్ చాలా బ్లాక్గా చాలా బాగుంటుంది. సో గ్రీనిష్ అది వేరే ఉంటుంది అనమాట. చాలా ప్లేసులు బాగుంటాయి, కానీ మహారాష్ట్ర అంటే ఎవ్రీ ప్లేస్ యూనిక్. మహారాష్ట్ర ఏంటంటే పర్సనల్లీ లైక్ మహారాష్ట్ర మోర్ ఇన్ మాన్సూన్ అని చెప్తానమాట. తప్పకుండా లోనావాలా అలా వెళ్ళే ప్రయత్నం అనేది చేయండి. సో అదనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.